లోకం ఎదుట సాతాను ఎదుట ధైర్యంగా యేసు ప్రభుని అంగీకరిస్తున్నామని యేసు ప్రభు ఆ సాక్ష్యాన్ని బట్టి బాప్టిజం ఇస్తూ ఉంటున్నాం. ఓ మా ప్రభుని యేసుక్రీస్తు వారి మరణ భూస్థాపన పునరుద్ధానములో ఐక్యతకు సూచనగా ఉండే బాప్టిజం కొరకు వందనాలు. బిడ్డలు మీరు అంగీకరించండి. వారి పేర్లు ఈ దినాన్ని మీ జీవగ్రంథంలో రాయబడుతున్నాయని స్తుతిస్తూ యేసు ప్రభు ఘనమైన నామములో అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరుడా జార్జ్ బ్రదర్, ఇది శ్యామ్ బ్రదర్, ఈ దినాన్ని మేమందరము దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని మీరు ఎంతో ధైర్యంగా మీరు ఇచ్చిన సాక్ష్యం అనగా సంఘం ఎదుట, దేవుని ఎదుట, మరి సంఘం ఎదుట, అలాగే లోకం ఎదుట, శత్రు ఎదుట మీరు ధైర్యం ఇచ్చిన సాక్ష్యం మేరకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున మీకు బాప్తిజం ఇస్తూ ఉంటున్నాము. వస్త్రములతో నేను చెడిన హృదయముతో నేను మలిన వస్త్రములతో నేను చెడిన హృదయముతో అన్నా 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 అటు తిప్పండి అన్నా. అన్నా అటు ముంచండి అన్నా, అటువైపు ముంచాలి, అటువైపు ముంచాలా? అన్న మోకరింపు చేయండి, మోయిస్తారా? మోకరింపు చేసి ఇవ్వండి. వచ్చిన వాళ్ళు మోకరింపు చేయండి. అక్కడ మోకరింపు సరిపోద్ది. మీరు కొంచెం లోపల కొనండి, మీ వైపు కొంచుతారు. మీరు కావాలి పెద్దోళ్ళు వెళ్తున్నారు ఉండండి. నా కొరకు ప్రభు నా ప్రభు నా నేత్రములను వెలిగించెను. మరణము నుండి నా ప్రాణమును కన్నిటిను నా కన్నులను మరణము నుండి నా ప్రాణమును కన్నిటి నుండి నా కన్నులను పాపించెను నా తండ్రి, పాపించెను నా తండ్రి. ప్రభు నా పాపములను క్షమించెను. ప్రభు నా నేత్రములను వెలిగించెను. ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెను. ప్రాణమును నా కొరకు సగెను. ప్రభు నా పాపములను ప్రభు నా నేత్రములను. చెప్పండి, జయమైన యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. మోహన్ కొంచెం వెనకెళ్ళు, కొంచెం వెనక జరుగు. కొంచెం వెనకెళ్ళు మోహన్ అన్న, నువ్వు వెనకెళ్ళు, కొద్దిగా వెనకెళ్ళు. అదే పట్టుకోవడానికి కొద్దిగా వెనకెళ్ళు. లేపు ఒకసారి లేపు. ప్రార్థన సంఘం ఎదుట విరిచిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ పాపాలు క్షమించబడ్డాడని, ఆయన మీ పాపములు కడిగేసి ఉన్నాడని, మరి ఈ దినాన్ని ధైర్యంగా యేసు ప్రభు యొక్క ప్రశస్త రక్తములు మీ పాపాలు కడగబడ్డాయని, ఇదిగో మీ జీవితం కూడా మారిందని మీరు ధైర్యం ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాం. తదిరీతిగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున
మీకు బాప్తిజం ఇస్తా ఉంటున్నాము. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలు దాగి ఉంటేనే వెలుగి ఉన్న రక్షణలు దాగి ఉంటేనే నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. ఇంకా నేను ఫరోకు దాసుడను కాను. చెప్పండి జయమని యేసుక్రీస్తు వారికి. పాపుల రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి. మరణమును జయించి తిరిగి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి. ఆయన యందు విశ్వాసం ఉంచి వారిని మరణం నుంచి లేవనెత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి రవి గారు, ఈ శ్రేష్టమైన దినాన పరిచర్య ద్వారా మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నారని, మీరు మీ గత పాపాల విషయంలో పశ్చాత్తాపడి ఉన్నారని, ప్రేమగల ప్రభు మీ పాపాలని క్షమించాడని, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని ధైర్యంగా నిలబడించిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు. మీరు దేవుని ఎదుట, సంఘం ఎదుట, లోకం ఎదుట, శత్రువు ఎదుట కూడా ధైర్యంగా ఇచ్చిన సాక్ష్యం మేరకు ఇది నాని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున మీకు బాప్తిజం ఇస్తా ఉంటున్నాము. ఇంకా నేను ఫరోకు దాసుడను గాను. ఇంకా నేను ఫరోకు దాసుడను గాను. ఇంకా నేను సియోను కన్యుడను గాను. ఇంకా నేను సియోను కన్యుడను గాను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. ప్రియమైనటువంటి మా సోదరి రమ్య, మేమంతా దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ఈ శుభదినం శ్రేష్టమైన దినం. పరలోకములో ఎంతో సంతోషమైన బైబిల్లో రాయబడింది. కారణం ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ బలియాగము ద్వారా ఆయన చేసిన ప్రయాస, ఆ క్రూరమైనటువంటి శిలువలో సకల మానవాళి కొరకు ఇష్టపూర్వకంగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన విధానం మేరకు సకల మానవాడికి పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవాన్నిచ్చిన విధానంలో మీరు కూడా సువార్త విని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ కొరకే కూడా మరణించాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని ధైర్యంగా సాక్ష్యం ఇస్తూ ఈ దినాన్ని మరి పిలిచిన సాక్ష్యం మేరకు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మీకు బాప్తిజం ఇస్తా ఉంటున్నాము. నా హృదయము వింతగా మారెను. నా హృదయము వింతగా మారెను. నా హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే. మోసేనా ప్రార్థన చేయండి. ప్రియమైనటువంటి మరి మున్నంగిలో ఉన్నటువంటి హోరేబు సంఘస్థులారా, లోకస్తులారా, ఈ
సమయంలో మీ కళ్ళు ఎదురుగుండా కొంతమంది ప్రియబిడ్డలు, కొంతమంది సహోదరులు, సహోదరి వారు ఎంతో ధైర్యంగా ఇచ్చిన సాక్ష్యం ఎంతో గొప్పది. కారణం ఏంటంటే ఈ దినాన వాళ్ళ పేర్లు పరలోకములో జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ చేరిన వాళ్ళు ఇంకా ఎవరైనా వాళ్ళు మీరు ఎరుగుదురు, బాప్టిజం తీసుకునే బిడ్డలు మీకు బాగా తెలుసు, వాళ్ళు మీరు ఎరిగిన వారే. ఒకవేళ మీరు ఇంకనూ అటు ఇటు ఊగుతూ ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్లయితే ఈ దినాన మరొకసారి మీకు మేము ప్రభునామంలో చెప్తా ఉన్నాం, మనవి చేస్తున్నాం. ఆ ప్రభుని యేసుక్రీస్తు వారిని మీరు కూడా ఆలస్యం చేయకుండా సొంత రక్షకుడిగా చేర్చుకోవడం మీకు మేలు. ఆయన మీ కొరకు మరణించాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని మీరు కూడా సాక్ష్యం ఇచ్చి ఇటువంటి బాప్టిజంలో పాలు పొందడం మీకు కూడా చాలా అవసరం. కాబట్టి ప్రేమగల దేవుడు మిమ్మల్ని కూడా ప్రేరేపించి రక్షించును గాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. మీ ప్రియ కుమారుడి ప్రభువైన యేసుక్రీస్తు వారు మా కొరికే 2026 సంవత్సరాల క్రితం ఆ క్రూరమైన శిలువలో మాకు బదులుగా మేము పొందవలసిన శిక్ష మాకు బదులుగా పొంది తాను ఇష్టపూర్వకంగా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుటను బట్టి మాకు గొప్ప రక్షణ దొరికింది. పాప క్షమాపణ కాదు, క్రీస్తునందు నిత్య జీవం, నిత్య రాజ్యం, నిత్యమైన సంతోషం, సమృద్ధి, సంతృప్తి, సకల ఆశీర్వాదాలు క్రీస్తులు మాకు ఇచ్చినందుకు వందనాలు. దేగల మా తండ్రి, ఇదిగో ప్రభా ఈ దృశ్యాన్ని ఓ తండ్రి మీరు చూస్తూ వచ్చారు. ఈ బిడ్డల పేర్లు మీ జీవితం రాయబడ్డాయి, నీకు వందనాలు. ఇంకా నిలబడిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఇంకా రక్షణ లేకుండా ఉంటే, బాప్టిజం లేకపోతే ఆలస్యం చేయకుండా త్వరలోనే తీర్మానం చేసుకొని తండ్రి వారు కూడా బాప్టిజం పొందేలాగా ఆత్మదేవా సహాయం చేయండి. ఇదిగో దేవా ఇటు బిడ్డలు మీకు అప్పగిస్తూ రాబో కాలంలో వారిని స్థిరపరిచి బలపరచమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ వందనాలు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున మిక్కిలి వినయముతో మీకే అప్పగించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం, తోడ్పాటు బాప్టిజం తీసుకున్న బిడ్డలకు మనకి ప్రభు రాకడ పర్యంతం తోడుగా ఉండి ఆశీర్వదించి హోరేబు సంఘానికి ఇంకొను క్షేమాభివృద్ధి కలుగు చేసి ఇంకా అనేక ఆత్మలు రక్షణ పొందినట్లుగా ప్రభు సహాయం చేయదరని యేసుక్రీస్తు ప్రభు నామంలో అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి త్వరలో తిరిగి రాయన ప్రభువైన యేసుక్రీస్తు వారికి జై. హల్లెలూయా.